నిన్నటి ఎపిసోడ్ చాలా బాగుంది. చాలా ఎమోషనల్ గా అనిపించింది నాకైతే. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మెసేజెస్ రావడం, ఫుడ్ రావడం. నిన్న బిగ్ బాస్ మార్నింగ్ మస్తీ అని చెప్పి ఒక టాస్క్ పెట్టాడు. దానికి మణికంఠని శాస్త్రి గారి లాగా జాతకాలు చెప్పమని చెప్పారు. మణికంఠ శర్మ లాగా చాలా బాగా చేశాడు. ఆ మాటలు, ఆ మాట్లాడే పద్ధతి, ఆ చెప్పే విధానం అంతా కూడా నాకు జాతకాలు చెప్తారు చూసా వాళ్ళ మాటల్లాగే అనిపించింది. ప్రతి ఒక్కరికి జాతకం చాలా పాజిటివ్ గా చెప్పాడు. చాలా ఫన్నీ వేలో వెళ్ళింది. చాలా బాగుంది. యష్మి కూడా చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. మణికంఠ నేను చూసినప్పుడే నేను పడిపోయాను ఆ నవ్వుకే, నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండని చెప్పి యష్మి సజెషన్ ఇచ్చింది మణికంఠకి. చాలా బాగా నచ్చింది నాకైతే. అక్కడ యష్మి ప్రతి ఒక్కరు చాలా పాజిటివ్ గా తీసుకున్నారు. చాలా ఫన్నీ వేగా ఆ టాస్క్ అయితే కంప్లీట్ చేశారు చాలా బాగా. నెక్స్ట్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫుడ్ అండ్ మెసేజెస్ అయితే వచ్చాయి. దాంట్లో మళ్ళీ ఎవరో ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. నిఖిల్ కి వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి ఫుడ్ రావడం, మెసేజ్ రావడం, ఇది నిఖిల్ ని ఇంకా బూస్ట్ చేస్తుంది అనుకుంటున్నాను. నైనిక కూడా వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి ఫుడ్ రావడం, మెసేజ్ రావడం, ప్రేరణకి, పృథ్వీరాజ్ కి వాళ్ళకి ఫుడ్ అండ్ మెసేజెస్ రావడం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా బాగుంది. అందరూ చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. అందరూ ఫుడ్ షేరింగ్ చేసుకున్నా చాలా బాగా అనిపించింది. మెయిన్ గా విష్ణుప్రియకి వాళ్ళ చెల్లి దగ్గర నుంచి ఫుడ్ వచ్చింది. వాళ్ళ చెల్లి మెసేజ్ కరెక్ట్ గా పెట్టింది విష్ణుప్రియకి. నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పారు ఆ మెసేజ్ లో విష్ణుప్రియ గురించి. విష్ణుప్రియ ఆ మెసేజ్ ని ఫాలో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది విష్ణుప్రియకి. అది చాలా కరెక్ట్ మ్యాటర్ చెప్పారు విష్ణుప్రియకి ఆ మెసేజ్ లో. ఈ అన్నిటిలో నాకు బాగా సస్పెన్స్ అనిపించింది ఏంటంటే మణికంఠ మ్యాటర్. మణికంఠ వాళ్ళ వైఫ్ కోసం చాలా అంటే చాలా బాధపడుతున్నాడు. వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి ఫుడ్ రావడం అనేది ఒక పాజిటివ్ నోట్. గేమ్ ఆడడానికి మంచి బూస్ట్ అవుతుంది అన్నట్టు నాకు అనిపించింది. మరి మెసేజ్ అయితే ఏముందో మరి ఈ వీకెండ్ లో అయితే మరి ఏమైనా చెప్తారేమో మరి మణికంఠకి ఆ మెసేజ్. నిన్నైతే ఎమోషనల్ గా అయిపోయింది ఎపిసోడ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.